10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ నా పాలమూరును ఎండబెట్టింది. ఇప్పటికీ నా మహబూబ్ నగర్ బిడ్డలు వలసలు పోతున్నారు. తెలంగాణ కోసం కొట్లాడతామని నా పాలమూరు బిడ్డలు గెలిపించి పార్లమెంటుకు పంపితే ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా? పెద్ద కంపెనీలు పెట్టి నా పాలమూరు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యలేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటాడు కదా. మహబూబ్ నగర్ జిల్లాలో ఎప్పుడు సభలు పెట్టినా నిండు అసెంబ్లీలో కూడా ఇవే మాటలు చెప్తుంటాడు. హాగు దాని మీద మాజీ మంత్రి హరీష్ రావుకు కోపం వచ్చినట్టున్నది. పాలమూరుకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఎట్లా చేసింది అనేది ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు చెప్తున్నాడు. అదేందో మనం కూడా చూద్దాం పాన్రి. ఆర్డీఎస్ కాలువల్లో ముళ్ళ చెట్లను కంచెలు పెరిగితే నీళ్లు బారాల్సిన కాలువల్లో ముళ్ళ కంచెల్ని చూసి బాధపడ్డాడు కేసీఆర్. మా ప్రభుత్వం రాగానే తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి 9 నెలల్లో రికార్డు టైంలో 9 నెలల్లో తుమ్మిళ్ల లిఫ్ట్ ను పూర్తి చేసి ఆర్డీఎస్ కాలువల్లో 50,000 ఎకరాలకు నీళ్లు బారించడం. పోదామా ఆలంపూర్కు, పోదామా గద్వాల్ కన్నా అడుగుతా ఉన్నా. చెప్పరా ఆలంపూర్ గద్వాల ప్రజలు? ఆలంపూర్ గద్వాల్ పోతే పాలమూరులో ఆర్డీఎస్ కాలువల్లో ముళ్ళ కంచెలు పెంచింది ఎవరు, నీళ్లు బారిచ్చింది ఎవరు అడిగితే చెప్పరా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఆ రోజు నీళ్ల మంత్రిగా నెలకొక్కసారి పైన ఆలంపూర్ రాత్రింబవళ్ళు పనిచేయించి ఆర్డీఎస్ కాలువల్లో కృష్ణా నదీ జలాలు ప్రవహింపజేసి మీరు 87,000కి 20,000కి తెస్తే మళ్ళీ 50,000కి తీసుకుపోయి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చినాం. నెర్రలు వారిన నేలన నీళ్లు వారిచ్చినాం. వాళ్ళనో వీళ్ళనో కాదు, అక్కడి రైతులను అడిగితే తెలియదా? ముళ్ళ కంచెలున్న కాలువలల్లా నీళ్ల వరదలు ఎవరు వారిచ్చిండ్రో 5 ఏళ్లు వెనకకు పోయి చూస్తే తెలియదా? మేం కష్టపడందే నీళ్లు వారినయా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఉత్తగా బట్టగాల్చి మీదేస్తే పాలమూరు జిల్లా ప్రజలకు తెలియదా? ఎప్పుడు భూములు ఎండినాయో, ఎప్పుడు పంటలు వండినాయో అనేది అక్కడున్న రైతుల కంటే ఎక్కువ రాజకీయాలు చేసేటోళ్ళకే ఎరక. మమ్ములను పాలమూరుకు ఏం చెయ్యలేదంటవా అన్నట్టు మస్తు కోపంగా మాట్లాడిండు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఎంత అవగాహన లేకుండా మాట్లాడతాడంటే పాలమూరు ఎత్తిపోతానంటే జూరాల్లో పెట్టాలన్నట, మీరు శ్రీశైలంలో పెట్టి తప్పు చేసిండ్రు అని మాట్లాడతాడు. మరి నీకు ఆ సలహాదారుడు ఎవరో, మరి ఆంధ్ర నుంచి వచ్చిన ఆదిత్యనాథ్ దాస్ ఉన్నట్టున్నాడు. నీకు ఆదిత్యనాథ్ దాస్ పెట్టుకున్నావు కదా, ఆయన అంతకుమించి ఏం సలహా ఇస్తాడు నీకు? జూరాల మీద ఆ జూరాల బుడ్డంత రిజర్వాయర్, దాని కెపాసిటీ 9 టీఎంసీలు. దాంట్లో మహబూబ్ నగర్ మంచినీళ్ళంతా జూరాల మీదనే ఉంటాయి, మంచినీళ్ళకే సరిపోతుంది. ఇప్పటికే జూరాల మీద జూరాల సొంత ఆయకట్టు 1,00,000 ఎకరాలు ఉంటుంది, భీమా ఆయకట్టు 2,00,000 ఎకరాలు ఉంటుంది, నెట్టంపాడు ఆయకట్టు 2,00,000 ఎకరాలు ఉంటుంది, కోయిల్ సాగర్ ఆయకట్టు 50,000 ఎకరాలు ఉంటుంది. అంటే 5,50,000 ఎకరాల ఆయకట్టు ఆల్రెడీ జూరాల మీద ఉన్నది. ఆ జూరాలలో పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టి రోజు 2 టీఎంసీలు గుంజితే ఉంటాయా నీళ్ళల్లా? చాట్ల తోడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు కాదా? అంటే ఈయన ఉద్దేశం ఏంది? 215 టీఎంసీలో ఉన్న శ్రీశైలంని ఆంధ్రాకి అప్పచెప్పాలి, జూరాల్లో మనం కొట్టుకోవాలిగా. అంటే ఆ ఆంధ్ర నుంచి వచ్చిన సలహాదారు చెప్పినట్టు రేవంత్ రెడ్డిని శ్రీశైలం మీద తెలంగాణకున్న హక్కులు లేకుండా చేస్తాడా? ఆంధ్రోళ్ళ ఉచ్చులా రేవంత్ రెడ్డి సిక్కి తెలంగాణను ఆగం చేస్తాడా ఏంది అనే అనుమానాలు కలుగుతున్నాయి అన్నట్టు మాట్లాడిండు. వరద ఉన్నప్పుడు నీళ్లు ఉన్నప్పుడు గుంజి నింపి పెట్టుకోవాలి, శ్రీశైలం మీద ఆధారపడొద్దని 67 టీఎంసీల రిజర్వాయర్లను కట్టిండు పాలమూరు ఎత్తిపోతల పథకంలో. 67 టీఎంసీ. మీ ముఖానికి 60 ఏండ్ల సమైక్య రాష్ట్ర పాలనలో ఈ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు మొత్తం కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఒక 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టినరా? మీరు 20 టీఎంసీలు కట్టినరా? 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కల్వకుర్తిలో 5 టీఎంసీల రిజర్వాయర్ కట్టినరా? మాట్లాడిన నోరిప్పినరా? మీరు ఇంకా మాట్లాడతారు. ఇంత చేసినాం అసొంటి మా మీద లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తారు. 60 ఏండ్లల్లా మీరు చెయ్యరు, 10 ఏండ్లల్లా మేం చేస్తే దాన్ని గుర్తించరు. ఈయనెక్కడ అబద్ధాల సీఎం అన్నట్టు గట్టిగానే అరుచుకున్నాడు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరద ఉన్నప్పుడు నింపి పెట్టుకోవడానికి 100 టీఎంసీలతో రూపకల్పన చేసిండు. దాదాపు 95% పనులు పూర్తయింది. 95% పూర్తయింది. పూర్తి చేయండి. 100 టీఎంసీలు నింపు. మొన్న 3 నెలలు పోయింది సముద్రంలో కృష్ణా నీళ్లు. గుంజి 100 టీఎంసీలు నింపినాం అనుకో, సస్యశ్యామలం కదా మన నల్గొండ పాలమూరు. గా పని దూరదృష్టితో కేసీఆర్ చేసింది. మీరు ఆలోచించిందా ఎప్పుడన్నా? ఇంత చేసినా నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్తే కండ్ల ముందట కనిపిస్తలేదా? ఒక్క 5% మిగిలిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టులు నింపే తెలివి లేదు. ఇవాళ వర్లెండుతుంటే రైతులు సర్కార్ను తిడుతుంటే షెవ్ మీద పేన్ వారినట్టు చేసుకుంటా మీరు మమ్ములని అంటారా? ఇట్లా నీళ్ల ప్రాజెక్టుల మీద శాన ముచ్చట్లే చెప్పిండు. ఇంకోసారి బీఆర్ఎస్ సర్కార్ మహబూబ్ నగర్ జిల్లాకు ఏం చేయలేదంటే మంచిగుండది అన్నట్టు చెప్పిండు హరీష్ రావు.